ఇక్కడి పరిస్థితులు అంత దారుణంగా ఉంటాయి. ఆ కుర్రాళ్లాగా మీరు తప్పిపోతే ప్రశాంతంగా ఒక ఉపాయం ఆలోచించాలి. నా ప్లాన్ చాలా సింపుల్. త్వరగా ముందుకు వెళ్లి ఒక నదిని వెతకడం. అప్పుడే బయటపడగలం. పెద్దలు ఒక మాట అనేవాళ్లు, ఒకవేళ మీరు అడవిలో తప్పిపోతే వాగునో నదినో అనుసరించాలి అని. ఎందుకంటే అది మిమ్మల్ని రోడ్డు మీద కానీ సేఫ్ ప్లేస్కి కానీ నడిపిస్తుంది. కానీ అది చెప్పినంత ఈజీ కాదు. రాకీ పర్వతాలు 10 లక్షల చదరపు కిలోమీటర్ల దూరంలో అమెరికాలో 7, కెనడాలో 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ తప్పిపోతే బయటపడ్డానికి చాలా సమయం పడుతుంది. అది సెప్టెంబర్ అయినప్పటికీ వాతావరణం అంతుపట్టని విధంగా ఉంది. ఇప్పుడున్న విధంగా పగటివేళ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ రాత్రి మాత్రం -0 డిగ్రీలకు పడిపోతుంది.